Dare to dream big. At Sun, we make it reality. మనమందరం కలిసికట్టుగా ధైర్యంగా నిలబడ్డనాడు ఎవరూ మనల్ని ఏమీ చేయలేరు. అశక్తుల్లా పారిపోయే రోజులు వెళ్లిపోయాయి. అందరూ కలిసి ధైర్యంగా కత్తులు కర్రలు పట్టుకుని వాళ్ళని ఎదిరించాలి. ఆ దొంగలకు తిరుగులేని గుణపాఠం నేర్పాలి. అలా కాదు, ఇక్కడి నుంచి సూటిగా ఆ ముంతం చూడు. ఇప్పుడు కాల్చు. సిక్కరమే రక్క. ఆ దొంగనాయలు వచ్చి ఈ కత్తితో ఇలా పొడిచాడు అనుకో, ఎలా తప్పించుకుంటావు తెలియదు. పడతా కదా పడగా. రేపు దొంగలు మన ఊరికి కత్తులు కటార్లతో వచ్చి మీద పడతారు. మనల్ని ఇలా ఇలా లాగి హింసలు పెడతారు. అయినా అప్పుడు మీరంతా ఏం చేస్తారు? మాకేం తెలుసు? ఓరి పిచ్చుకున్నా తెలియదా? తెలియకపోబట్టారా మనమంతా ఇలా ఉన్నాం. వాడు రాగానే నాయన మనమంతా ఏం చేయాలంటే దుమ్ము రేకొట్టాలి. నువ్వే దొంగకు మీద పడు. ఏం చేయాలో చెప్తా. నేనే దొంగనుకో. పోలు నియమగడు తాగకుండా రేపు కొట్టేవారా? ఉక్కు పాలతో సహా బయటకు వచ్చేసి అప్పు అప్పు. ఈ తుపాకితో నన్ను కూడా చూపెడతాను. అర్థమైందా? చిన్న ఇటు ఉన్నా నిన్నే కదులు. ఎటు గుడి పెట్టుకు. గురువా నీ కూడా నా కూడా ఇద్దరి కుడి ఒకటే రా బోడి. సిక్కర మేరక్క కదలా. ఏమిటి బాబు కొలతలు అవి తీస్తున్నారు? మనం నీటి కోసం కొండవతలకు వెళ్లకుండా ఆ తవ్వుతున్న కాలువ ద్వారా నీటిని మళ్లించామంటే గ్రామస్తులందరికీ సౌకర్యంగా ఉంటుంది. అప్పుడు ఆ దొంగలు ఇంకా రెచ్చిపోయి మన గ్రామాన్ని సర్వనాశనం చేస్తారేమో. మరేం భయం లేదు, దెబ్బకు దెబ్బ తీస్తాం. మన పొలాలకి గ్రామానికి సరిపడ్డ నీరు సాధించగలిగామంటే సగం నెగ్గామన్నమాట. ఇలాంటి మంచి వాళ్ళు తలుచుకుంటే వచ్చేవి ఎప్పుడూ మంచి రోజులే బాబు. Very beautiful piece. Really you like it? Sure. Understand? Very great work. Pure gold. Very, very gold. Sure, sure. Sure, sure. విగ్రహం శాంతినగర్ టెంపుల్లో ఉంది. ఇది కేవలం నమూనా మాత్రం. ఇట్స్ ఓన్లీ రిప్లికా. Understand? Oh, yes. What? Yes and understand? Yes. Yes, understand your what? Understand? What about the amount? How much? 10 lakhs. 10 lakhs. Advance. 2 lakhs. It's done. Done, done. Come on, money, come on. Money, come on. Come on. Okay. The deal is over. Okay. Thank you. Okay. Thank you very much. Thank you. Sir, ఉత్తరం వచ్చింది. లింగ చదవా. శాంతినగర్ 5, 5th August 76. శ్రీ 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 జమీందార్ కనకారావు గారికి పంతులు నమస్కారములు. మీరు పంపిన గ్రామం సేవకులు ఎంతో ఎంతో మంచివారు. మా గ్రామం కోసం రాత్రి పగలు కష్టపడుతున్నారు. నీళ్ళ ఇబ్బంది కూడా లేకుండా చేయడానికి కాలమును మళ్లిస్తున్నారు. గ్రామంలో ప్రతి మనిషి మీ గ్రామ సేవకులకి చేతులెత్తి నమస్కారాలు చేస్తున్నారు. వాళ్ళు నిజంగా మా కోసం వచ్చినదే దేవతలే. ఇట్లు మీ దంపతులు మీ ఈ వేషాలు ఏంటి? శాంతినగర్ వదిలి ఇక్కడికి ఎందుకు వచ్చారు? మేము ఆ గ్రామానికి వెళ్ళలేదు సార్. మేము వెళ్తున్న రైలు దారిలో యాక్సిడెంట్ జరిగింది. కాళ్ళు చేతులు విరిగాయి. నిన్న ఆసుపత్రి నుంచి మమ్మల్ని విడుదల చేశారు సార్. వాట్? అయితే వాళ్ళెవరు? రంగా కొంచెం ఇటు పక్క. ఇటా? అక్కడే. ఓకే రంగా దూరంగా వెళ్ళు. పడితే పాతాళమే. దూరంగా వెళ్ళు.
పోలీస్ ఓ మీరేనన్నమాట గ్రామ సేవకులు. జమీందార్ అంటే తమరేనన్నమాట. నిన్నెక్కడో చూసినట్టుంది. రైల్వే స్టేషన్. నా పర్సు కొట్టేసింది నువ్వేనన్నమాట. చిత్తం. రేఖ, నువ్వు ఇక్కడే ఉంటున్నావు అన్నమాట. శేఖర్, మీ ఇద్దరితో 2 నిమిషాలు మాట్లాడాలి. ఎన్ని నిమిషాలైనా మాకేం అభ్యంతరం లేదు. ప్లీజ్ కమాండ్. సిక్కర్ మే రక్క. ఎవర్రా ఈ గుంటనక్క? గుంటనక్క కాదు గురు, బొంత కాకి. రేఖ, నువ్వు ఇక్కడున్నావని మీ నాన్నగారికి తెలుసా? తెలియదు. ఒకవేళ తెలిస్తే? తెలిసినా నాకు భయం లేదు. నువ్వైతే అంత తేలిగ్గా అనగలిగావు, కానీ నిన్ను ప్రేమించిన శేఖర్ అనలేదు. కారణం, అతను పోలీసుల కళ్ళల్లో దుమ్ము కొట్టి కటకటాల్లోంచి బయటపడ్డాడు. జైలు పక్షి, లోకం దృష్టిలో నేరస్తుడు. నేనొక్క మాట కాకితో కబురంపితే మళ్ళీ శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదు. ఏమంటావు శేఖర్? నిస్సందేహంగా అవును అంటాను. అయినా నన్ను జైలుకు పంపించాలన్న కోరిక తమకెందుకు కలిగిందో? ఎందుక? ఇన్నాళ్ళు నేను వేసుకున్న ప్లాన్ అంతా తల్లక్రిందులు చేసినందుకు. ప్లానా? అవును, మంచి మాటలతో ఈ గ్రామస్తుల్ని ఊరి నుంచి ఖాళీ చేయించమని నలుగురిని పంపించారు. వాళ్ళ బదులు మీరొచ్చారు. వచ్చి ఏం చేశారు? జన్మలకి వాళ్ళు ఇక్కడి నుంచి కదలకుండా చేశారు. ఊళ్ళో వాళ్ళందరినీ ఖాళీ చేయించి దిక్కులేని ఈ పల్లెటూరిని మీరేం చేసుకుంటారు? అదంతా నీకు అనవసరం. ఈ గ్రామంలో అంగుళం నాకు దక్కాలి. అలా జరగాలంటే మీరు నాతో చేతులు కలపాలి, లేదా జైలుకు వెళ్ళాలి. దానికి మాకు సంబంధం ఏంటి? అక్కడే ఉంది కీలకం. నేను విన్న వార్తలను బట్టి, ప్రత్యక్షంగా నేను చూసిన దాన్ని బట్టి ఈ గ్రామస్తులంతా మీ చెప్పు చేతలో ఉన్నారు. మీరు చెప్పిందే వాళ్లకు వేదం కనుక వాళ్ళని ఎలాగైనా ఒప్పించి ఈ నేలంతా నాకు అమ్మేటి చేయాలి. లేదా అంత మాట ఎందుకులేండి, మీరేం చెప్పినా చేయటానికి సిద్ధంగా ఉన్నాను. శేఖర్, అవును రేఖ, ఆయన లాభం ఆయన చూసుకుంటున్నాడు, మన బ్రతుకు మనం చూసుకుంటున్నాం. ఇందులో తప్పే ఉంది? వండర్ఫుల్. తెలివంటే అలా ఉండాలి. శేఖర్, కానీ ఒక షరతు, మీరు కూడా మేము చెప్పినట్లు వినాలి. కోరినంత డబ్బు ఇవ్వాలి. ఎన్ని లక్షలైనా ఇస్తాం. అయితే ఈ ఊరు మీదే, రేపే అందరినీ ఒప్పిస్తాను. వెరీ గుడ్. ఈ వ్యాపారంలో కొంత కమిషన్ కూడా నీకు ఇస్తాను. ఓకే? ఓకే, వస్తాను రేఖ. నమస్తే. నమస్తే. నమస్తే శేఖర్ బాబు. ఎవడి నమస్తే గారు? నన్ను జైలుకు పంపినవాడు. శేఖర్ మే రక్క. ఆ మాట ముందే ఎందుకు చెప్పలేదు? తీసుకురా నాకు అత్తే రంగా. ఆ మాట విని వాడి పేదలు తెంపి మెల్లో వేసుకున్నాకే నీ మాట. నువ్వు అతని మీద చేసుకోవడానికి వీల్లేదు. శేఖర్, ఏంటిదంతా? ఎందుకు ఇలా మారిపోయావు? ఆ నీతిని చూసి భయపడుతున్నావా? భయం అనే మాట నా జీవితంలో లేదు రేఖ. తెలుసుకోరాది, వాడిని సిట్టు చేయడానికి ఏదో ఎత్తేసినావు అన్నమాట. అవును చిన్న. అయితే ఈ దెబ్బతో వాడి తల కారం తప్పే చేతులు పల్లెకి ఉబ్బిపోతున్నాయి. కాళ్ళని పుల్లైపోయాయి, ఒళ్ళంతా హూనమైపోయింది. పల్లెటూరు వీధుల్లో తిరగటంటే ఏమనుకున్నావు? సిటీలో పంకా కింద కూకున్నట్టు అనుకున్నావా? ఏటైతేనే నక్కం తొక్కొచ్చావు, గ్రామానంతా కాజేయబోతున్నావు. అందుకేగా ఇన్ని పాటలు భరించాను. అబ్బా సింగా, రేపు ఆ సంతకాలు అయిపోగానే ఆ శేఖర్ గారి బతుకు కూడా అంతమైపోవాలి. ఆడు మాకు స్పెషల్ శత్రువు. వాడిని వాడి మనుషుల్ని జామపళ్ళ కింద కొరికేస్తాను. సింగా, రేఖను మాత్రం ఏమీ చెయ్యొద్దు. ఆమె నా కాబోయకూడదు. అది సరే జమీందార్, మరి నా వాటా ఎప్పుడు ఇస్తావు? అప్పుడే నీ వాటా దాకా ఎక్కడొచ్చిందిరా సింగా. ముందు ఆ గ్రామాన్ని ఆక్రమించుకోవాలి. ఆ నేల కిందున్న రాగ్గన్లన్నీ తవ్వాలి. ఆ రాగిని బయటికి లాగాలి. ఇదే ఆ ప్లాన్. ఈ దోపిడి దొంగలు వీడి మనుషులేనన్నమాట. రాఖ, నేను జమీందార్తో మాట్లాడాలి. ఆలస్యం అవుతుంది, నువ్వు వెళ్ళు. అట్టాగే ద్వారా. జమీందార్,